మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణ. దుర్గాష్టమి. దుర్గముడు అనే రాక్షసుని సంహరించటం వలన అమ్మవారికి వచ్చిన నామమే దుర్గా. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 4 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు వస్తాయి, సకల శుభాలు సిద్ధిస్తాయి. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుణ్ణి ధ్యానిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఘోరమైన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాసురుణ్ణి అడిగాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమ ఉచ్చీలు కాదు కాబట్టి, వారు శాంత స్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని అనుకున్నాడు. వెంటనే సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయ పాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు భోలాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుడిని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది.
ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు. దేవతలకు ప్రియమైనవి విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు ఈ ఏళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునుని వరమొసంగి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మరిచిపోయారు. స్నాన జప తప హోమ యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిసులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు పశువులు ప్రాణములు విడిచి పెడుతూ ఉన్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అగుచూ ఉండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు కొండలు గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచూ కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయములను చేరుకొని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మా, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్ములను కాపాడు తల్లి. వేదాంత వేద్యవు, చిత్రారూపినివి, సకల ఆగమశాస్త్రములు సతీ సతీ అని నిన్ను స్తుతించుచూ ఉన్నవి. అమ్మ భగవతి శరణు శరణు అని వారందరూ కూడా వెలిపించుచూ ఉన్నారు. వారి మరువున్న ఆ భువనేశ్వరి మహేశ్వరి అఖండ తేజముతో అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనమొసంగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉబకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరిని మనఃపూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను. అనేక శాకములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని శతాక్షి అనే నామముతో పిలిచిరి. దుర్గమునికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునికి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయీ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిని, మోహిని, చిన్న మస్త,
గుహ్య కాళీ మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పెను. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గమునికి భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజము రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చివెయ్యగా ఆ భయంకర దానవుడు నేల కూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సకల దేవతలు అంబను 1000 నోళ్ల శతాక్షి అని శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కుని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగినని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని వాటిని రక్షించవలెనని మధురముగా పలికెను. ఆ చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యను గనుక దుర్గా అను నామముతో తనను పిలిచిన వారు ఎవ్వరైనను సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను. పూర్వం విక్రమార్కుడు అనే రాజు ఉండేవాడు. విక్రమార్కుడు విశాల హృదయం, వితరణ గుణం ఉన్న గొప్ప రాజు. విక్రమార్కుని ధైర్య సాహసాలు, దాన పరోపకార గుణాలు, త్యాగ నిరతి, పేరు ప్రతిష్టలు దిగ్గంతాలకు వ్యాపించి ఉన్నాయి. ఒకరోజు అవంతిరాజు ఒక భట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు, సత్యనిష్ఠుడు, గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా అని ఆశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించెత్ అసూయపడి నాకు విక్రమార్కుడంత కీర్తి ప్రఖ్యాతలు ఎలా వస్తాయి అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు. ఒకరోజు అవంతిరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు, స్వామి, విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటి వాడు ఈ భూమి మీద లేడు. అట్టి యశస్సు నాకెలా వస్తుందో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సన్యాసి, రాజా, నీకొక సూక్ష్మోపాయం చెప్తాను. హిమవత్ నగర సమీపంలో ఒక కాళికా ఆలయం ఉన్నది. సిద్ధ ప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగ పురుషులు హోమక్రియలు చేస్తూ ఉంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయ ప్రాంతంలోనికి ప్రవేశించు. గుండం ఒకటి త్రవ్వి కాళికాదేవి కోసం హోమము చేసి చివరికి గుండములో దిగి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగ పురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుంది అని హితము చెప్పాడు. సరే అని సదాచార్యుడైన రాజు అటులనే చేశాడు. అక్కడే ఉన్న యోగ పురుషులు దయతో రాజును రక్షించారు. రాజు సాహసానికి మెచ్చి సన్యాసి చెప్పినట్లుగానే కాళికాదేవి కరుణించి ప్రత్యక్షమయ్యింది. ఏం వరం కావాలో కోరుకోమంది. అప్పుడు కాళికాదేవితో రాజు, తల్లి జగన్మాత, నాకు ప్రతిదినము 7 కోట్ల ధనం వచ్చేటట్లు అనుగ్రహించు అని అడిగాడు. దానికి కాళికాదేవి, నాయన, ప్రతిరోజు నీవు హోమం చేసి పూర్ణాహుతి ఇచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనది. ఆ తరువాత అవంతిరాజు తనను రక్షించిన యోగ పురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజు 7 కోట్లు సంపాదిస్తాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దాన ధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు. విమలుడైన విక్రమార్కుడు అవంతిరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్ పర్వతంలోని కాళికా ఆలయానికి వెళ్ళి స్నానము చేసి శుచి అయి ఆలయంలో హోమము చేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. అప్పుడు కైలాస శిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరుకున్నాడు. గుణవంతుడైన అవంతిరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు, దానితో అతడు మరిన్ని దాన ధర్మాలు చేసుకునేటట్లు అనుగ్రహించు తల్లి అని కోరుకున్నాడు. కాళికాదేవి విక్రమార్కుని త్యాగ నిరతి చూసి తదాస్తు అని ఆశీర్వదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అవంతిరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి, రాజా, నీ వితరణశీలత అపూర్వము, అద్వితీయము. నీ వంటి సౌశీల్యుడైన రాజు ఈ భువిలో పుట్టబోడు అని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, విశాల హృదయం, వితరణ గుణం ఉన్న వారిని ఆ దేవి ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 4 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు వస్తాయి, సకల శుభాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.